అంబటి రాంబాబుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరోసారి రిమాండ్ విధించారు. 14 రోజులు రిమాండ్ విధిస్తూ స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు తీర్పునిచ్చింది. 2023లో సత్తెనపల్లిలో నమోదైన సంక్రాంతి సంబరాల కేసులో అంబటికి రిమాండ్ విధించారు. ఈ నెల 26 వరకు ఆయన రిమాండ్లో ఉండనున్నారు. ఇక రిమాండ్ విధించడంతో అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక 2023 సంక్రాంతి సమయంలో లక్కీ డ్రా పేరుపై రాస్తున్నానని చెప్పి పెన్షన్దారుల నుంచి 200 చెప్పున వసూలు చేశారని అంబటిపై అభియోగాలు వచ్చాయి. జనసేన నాయకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక అంబటి అరెస్ట్ కు సంబంధించి రిమాండ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే అంబటి రాంబాబుకి మరోసారి జైలు శిక్ష పడింది. కోర్టులో ఏదైతే 2023 సంవత్సరానికి సంబంధించి సత్తెనపల్లిలో లక్కీ డ్రా నిర్వహించి కోర్టులో దండుకున్నారనే ఆరోపణపై అయితే జనసేన నాయకులు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో 2023 సంవత్సరంలో అయితే కేసు నమోదైంది. దానికి సంబంధించి ఏదైతే నిన్న కేసు నమోదు చేసిన పరిస్థితి 23 సంవత్సరానికి సంబంధించి అయితే వాటికి సంబంధించి నిన్న ఏదైతే ఈ రోజు పీటీ వారెంట్ అంబటి రాంబాబుని గుంటూరు కోర్టుకి తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. ఉదయం నుంచి కూడా అంబటి రాంబాబు కోర్టులోనే వాదనలు అంబటి రాంబాబు ఇరువైపు లాయర్లు అయితే వాదనలు ఎత్తుకున్న నేపథ్యంలో ఏదైతే మధ్యాహ్నం భోజనం విరామంకి కూడా అంబటి రాంబాబుని ఎస్పీ కార్యాలయం దగ్గరికి తీసుకెళ్లి అక్కడే భోజనానికి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిగా తెలుస్తుంది. దాని తరంతరం కూడా అంబటి రాంబాబుని 3:30కి మళ్ళీ కోర్టులో హాజరుపరిచారు. దానికి సంబంధించి కోర్టు ఏదైతే న్యాయమూర్తి ఏదైతే 14 రోజులు రిమాండ్ విధించింది, అది ఈ నెల 26 వరకు అయితే రిమాండ్ విధించింది. ఏదైతే గతంలో అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. దానికి సంబంధించి బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈ రోజు ఏదైతే నిన్న మొత్తంగా 2 కేసులకు సంబంధించి బెయిల్ వచ్చింది. దాని మీద నిన్న సాయంత్రమే ఏదైతే అంబటి రాంబాబుకి సంబంధించి సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఉన్న దాన్ని పీటీ వారెంట్ పై ఈ రోజు కోర్టుకు తీసుకొచ్చింది. దీని మీదకి సంబంధించి ఈ రోజు ఏదైతే మరి కొద్దిసేపటి క్రితం అంబటి రాంబాబుకి రిమాండ్ విధిస్తూ అయితే న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీంతో అంబటి రాంబాబుని ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కోర్టు ఆవరణ నుంచి కూడా అంబటి రాంబాబును పోలీసులు తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మరికొన్ని గంటలే తెల్లారితే